హాయ్. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, దానిపైన నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? అంటే 7 కంటే బాగుంటుంది అనుకుంటున్నాను. మిగతా 7 సీజన్ కంటే 8 ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇందులో మనకి ప్రతిసారి మనకి ప్రోమో ఇస్తాడు, కానీ ఈసారి టీజర్ అని ఇచ్చాడు. ఎందుకని అనుకుంటున్నావు? అంటే డబల్ ఉంటుంది అనేసి ఇట్లా అంటే ఇంక ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంటర్టైన్మెంట్ అన్నా ఏదన్నా అనేసి అట్లా చెప్పి ఇట్లా ఇస్తుంది. టీజర్ చూసావు కదా, నీకు ఎలా అనిపించింది టీజర్? టీజర్ బాగానే ఉంది, అంటే అన్నింటిలో పోలిస్తే ఇది బాగుంది, మంచిగా ఉంటుండొచ్చు అనుకుంటున్నాను. లోగో కూడా చూసావు కదా, కన్ను మీద 8 సింబల్. సో ఆ కలర్ఫుల్ ఎలా అనిపించింది? బాగానే ఉంది, అంటే సీజన్ 8 కాబట్టి అట్లా 8 అని సింబల్ ఇచ్చారు. టీజర్లో నీకు ఏం అర్థమైంది? టీజర్లో అంటే ఈసారి చాలా మంది మంచి మంచి వాళ్ళు వస్తుండొచ్చు అట్లా. సో ఇప్పుడు ఈ సీజన్లో మనకి కొంచెం కొత్త పేర్లు, ఇంట్రెస్టింగ్ పేర్లు వినిపిస్తున్నాయి. వేణుస్వామి అని, ఇంకా బర్రెలక్క అని, ఇట్లనే ఇంకా దాంతో పాటుగా మన కుమార్ ఆంటీ, ఇలా ఎన్ని పేర్లు వినిపిస్తున్నాయి కదా. వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి పోతే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, కానీ ఎట్లంటే ఇప్పుడు చాలా అంటే అందరూ బాగానే ఉన్నారు, వీళ్ళందరూ వచ్చినా బాగానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కొంచెం ఫేమ్ ఎక్కువ వాళ్ళు కదా, బాగుంటుంది. ఈసారి ఇంకా బాగుంటుంది. అంటే మన పాత హీరో అయిన అబ్బాస్ కూడా ఇందులో కనిపించబోతున్నాడు అన్నారు కదా. సో అబ్బాస్ వచ్చే అవకాశం ఉందండి? రాకుండా ఎందుకని? అంటే ఎట్లంటే వాళ్ళు హీరో కదా, ఎందుకు రావడానుకుంటున్నారు. హీరో మనకి లాస్ట్ టైం కూడా తీసుకుంటే శివాజీ కూడా హీరోనే కదా, హీరోని తీసుకొచ్చారు కదా. మరి అబ్బాస్ వాళ్ళని తీసుకురారా? ఎవరు ఆడాలనుకుంటున్నాం, మ్యాక్సిమం ఆడాలనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ వాళ్ళ అకాడమీ నడుస్తుంది కదా, మేబీ అక్కడ తమిళ కదా, అకాడమీ ఉంటుంది. అట్లా అనుకుంటే మరి తమిళ యాక్టర్ అయినా మన అయితే లాస్ట్ టైం కూడా తమిళ యాక్టర్స్ ని కూడా పెట్టారు కదా దీంట్లో. మరి అంటే ఆయనకు షకీలా వీళ్ళని కూడా పెట్టారు కదా. వస్తే బాగానే ఉంటాయి, కానీ మ్యాక్సిమం రావడానుకుంటున్నాం. ఓకే, దీంతో పాటుగా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన రీతు చౌదరి, దాంతో పాటు విష్ణుప్రియ కూడా వస్తారని వినిపిస్తుంది. వాళ్ళు వస్తే మరి ఎట్లుంటుంది? అంటే చాలా ఎంగేజ్ కదా వాళ్ళు. అంటే ఇది విష్ణుప్రియ చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఓకే, అంటే టాస్క్లు ఎలా ఇస్తారు అనుకుంటున్నాం? టాస్క్లు అట్లనే అంటే కొత్తగా ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయము ఇట్లా టాస్క్ ఇస్తారు. పోయినసారి అట్లా వేయలేము కదా, ఈసారి దానికంటే ఇంకా ఎక్కువ ఇష్టం వచ్చాను. దానికన్నా ఎక్కువ ఇష్టం. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ని చూసుకుంటే కొంచెం కామన్ మ్యాన్ గొడవలు అయ్యాయి కదా. మరి ఈసారి ఈ సీజన్లో అవన్నీ జరగకుండా చూసుకుంటారంటావా? అంటే ఇప్పుడు ఎట్లంటే వాళ్ళకి ఒకసారి తెలిసి వచ్చింది ఇట్లా ఇట్లా ఈసీ ఇట్లా అవుతుంది అని. ఈసారి ఇట్లా అంటే అన్నీ చేసి చేస్తుండొచ్చు. దీంతో పాటుగా ఇది ఇన్ఫినిటీ అన్లిమిటెడ్ అని చెప్తున్నాడు కదా. మరి అన్లిమిటెడ్ మనకి తగ్గ స్థాయిలో చూపిస్తారా మరి పర్ఫార్మెన్స్? పోయినసారి 7 బాగుంది, ఈసారి ఇట్లా అన్నారు కదా, బాగానే ఉంటుంది. బిగ్ బాస్ అంతా కూడా స్క్రిప్టెడ్ అంటారు, నువ్వేమనుకుంటున్నావు? స్క్రిప్టెడ్ కాదని రియాలిటీ. నీకున్న సీజన్స్లో బాగా నచ్చిన సీజన్ ఏంటి? సీజన్ 3. ఎందుకని? రావాల్సింది శ్రీముఖిది. నీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు మరి? సీజన్ 3లోనే ఉన్నారు, ఈ రావాల్సింది పునర్నవి, మళ్ళీ ఈ 4th దాంట్లో అభిజిత్, ఈ 5th దాంట్లో సన్నీ. థ్యాంక్ యూ.